చేసాం. ఇది లాస్ట్‌ది అపరెంట్ వెయిట్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ఏ లిఫ్ట్ వరకు వెళ్ళాం మనం. సో లిఫ్ట్ లో ఒక వ్యక్తి యొక్క దృశ్య భారాన్ని మనం ఎట్లా కనుక్కోవాలి అనేటటువంటిది లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. సో ఇవాళ మనం లాస్ ఆఫ్ మోషన్ లోనే మిగతా కాన్సెప్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. స్లైడ్ నెంబర్ 40 నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ. సో లాస్ ఆఫ్ మోషన్ లో మనకి కనెక్టింగ్ బాడీస్, కాంటాక్ట్ బాడీస్ ఒకటి పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లోనే ఫ్రిక్షన్ కూడా వస్తుంది, ఘర్షణ అనేటటువంటిది. దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ ఇయర్ మనం ఎక్కువ డిస్కస్ చేసుకుంటే సెకండ్ ఇయర్ మీకు ఎట్లా కొంత ఐడియా ఉంది కాబట్టి, మీరు రీసెంట్ గా ఎగ్జామినేషన్స్ రాశారు కాబట్టి మీరు సెకండ్ ఇయర్ కి మనం కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకున్నా, ఫస్ట్ ఇయర్ లో 1 or 2 టాపిక్స్ కొంత టైం తీసుకున్నా సరే మనం వాటిని కంప్లీట్ చేసుకుంటూ వద్దాం. దీంట్లో లాస్ ఆఫ్ మోషన్ అనే టాపిక్ లోనే మనకి కనెక్టింగ్ బాడీస్ అండ్ కాంటాక్ట్ బాడీస్ సంబంధించిన చూద్దాం ఒకసారి. సో దీంట్లో ఏదైనా ఆల్రెడీ మనం ఈ లాస్ట్ స్లైడ్ లో చూసాం, ఒక ఆబ్జెక్ట్ ని ఒక సర్ఫేస్ మీద ఉంచినట్లయితే దీంట్లో వెయిట్ ఆఫ్ ది బాడీ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్ వెన్ దట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ గా తీసుకున్నాం. అలా కాకుండా ఒక ఇన్క్లైన్ ప్లేన్ మీద కనుక తీసుకున్నట్లయితే ఇన్క్లైన్ ప్లేన్ మీద వెయిట్ ని 2 కాంపోనెంట్స్ గా మనం రిజాల్వ్ చేసినట్లయితే, ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ ప్యారలల్ టు ద ప్లేన్, రెండోది వర్టికల్ కాంపోనెంట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఇక్కడ ప్యారలల్ టు ద ప్లేన్ ఫ్రిక్షన్ ఉన్నటువంటి సర్ఫేస్ మీద అయితే అది ఫ్రిక్షన్ ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంది. రిజల్టెంట్ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ గా తీసుకుంటాం. అలాగే నార్మల్ రియాక్షన్ అనేటటువంటిది మనకి mg cos theta కాంపోనెంట్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో ఇది మనకి నార్మల్ రియాక్షన్ అనేటటువంటి దానికి సంబంధించింది. దీన్ని మనము ఈ కనెక్టింగ్ బాడీస్, కాంటాక్ట్ బాడీస్ లో ఎలా అయితే లిఫ్ట్ అప్లికేషన్ మనం చేశామో, లిఫ్ట్ లో కనుక తీసుకున్నట్లయితే వెయిట్ ఆఫ్ ది పర్సన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. అలాగే నార్మల్ రియాక్షన్ అభిలంబ బలం అనేటటువంటిది అప్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. సో ఏ వైపు కాంపోనెంట్ కనుక ఎక్కువగా ఉంటే ఆ వైపు కాంపోనెంట్ ని మనం లాస్ట్ క్లాస్ లో దానికి సంబంధించింది చేసాం. సో ఇప్పుడు ఇవాళ మనం కనెక్టింగ్ బాడీస్ అండ్ కాంటాక్ట్ బాడీస్ సంబంధించి చేద్దాం. ఈ కనెక్టింగ్ బాడీస్ లో మనకి పుల్లీ సంబంధించినటువంటిది అందరికీ తెలుసు, అట్వుడ్స్ మిషన్ అంటాం. సో దీంట్లో కొన్ని కనెక్టింగ్ బాడీస్ సంబంధించి ఫస్ట్ అట్వుడ్స్ మిషన్ చేద్దాం. ఇది ఈజీ కాన్సెప్టే, కానీ మీకు ఆల్రెడీ ఐపీలో కూడా వచ్చి ఉంటుంది. నేను డయాగ్రామ్ ని షేర్ చేస్తున్నాను, నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంట్లో చూడండి, అట్వుడ్స్ మిషన్ లో మనం 2 ఆబ్జెక్ట్స్ అనేటటువంటివి 2 మాసెస్ తీసుకుందాం. ఇలా ఉంది అట్వుడ్స్ మిషన్. అట్వుడ్ మిషన్ అంటాం ఇంగ్లీష్ లో కూడా. సో M1 M2 ద్రవ్యరాశులను ఒక తాడు ద్వారా ఘర్షణ లేని తేలికైన కప్పిపై వేలాడదీయాలి. 2 objects of masses M1 and M2 are suspended by means of a frictionless pulley, and this is also very light thread. So this is inextinguishable గా తీసుకున్నాడు, సాగదీయటకు వీలు లేనిది. ఇన్ఎక్స్టెన్సిబుల్ థ్రెడ్ తో కనుక తీసుకొని 2 masses ని మనం కనుక సస్పెండ్ చేసినట్లయితే, దీంట్లో మనము తీసుకునేటటువంటి దాన్ని M1 ఎక్కువ ఉందా M2 ఎక్కువ ఉందా అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని దీని మోషన్ ఆఫ్ ది సిస్టమ్ అనేటటువంటి డిపెండ్ అయి ఉంటుంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ M1 గ్రేటర్ దాన్ M2 అనుకోండి, మాస్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ మాస్ ఆఫ్ ది సెకండ్ బాడీ కంటే ఎక్కువ ఉంటే అది లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. మాస్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ బాడీ అయినట్లయితే అది లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవటం జరుగుతుంది. అంటే దీని వెయిట్ M1g డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఇక్కడ M2g ఇది కూడా డౌన్వర్డ్ డైరెక్షన్. సో టెన్షన్ ఎప్పుడు టువర్డ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఉంది T. అయితే M1 గ్రేటర్ దాన్ M2 కండిషన్ ఉంది కాబట్టి దీంట్లో యాక్సలరేషన్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది సిస్టమ్ కి M1ది.
ఇది పైకి వెళ్తుంది. ఇలా ఉంటుంది. సో దీనికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేటటువంటిది మనం డ్రా చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ లో మనకి రిజల్టెంట్ ఫోర్స్ ని ఎలా తీసుకోవచ్చు, స్వేచ్ఛా వస్తువు యొక్క డయాగ్రామ్ ని మనం డ్రా చేస్తాం. సో ఈ స్వేచ్ఛా వస్తువు యొక్క డయాగ్రామ్ కనుక తీసుకున్నట్లయితే మనము ఆ అట్విడ్ యంత్రానికి కూడా మనం ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కనుక డ్రా చేసుకున్నట్లయితే యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ని అలాగే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంగ్లీష్ అని చెప్పారు, దాంట్లో పెద్దగా విశేషాలు ఏం లేవండి. దీంట్లో ఓన్లీ మనం ఫుల్లీ రాసాము, దాంట్లో ఇంగ్లీష్ లో కూడా మీకు చెప్పుకున్నాను కాబట్టి ఏదన్నా కంపల్సరీగా చేయాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో కూడా చెప్దాం. సరే ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇంగ్లీష్ లో కూడా పేస్ట్ చేస్తాను. అట్వుడ్స్ మిషన్ అంటాం. దీంట్లో 2 ఆబ్జెక్ట్స్ ఆఫ్ మాసెస్ M1 M2 తీసుకున్నాం. దీంట్లో M1 గ్రేటర్ దాన్ M2 గా కనుక తీసుకున్నట్లయితే అప్పుడు మనకది యాక్సిలరేషన్ అనేటటువంటిది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. అదిగోండి ఇంగ్లీష్ మీడియం కూడా, ఇట్లా ఏం లేదు పెద్ద డిఫరెన్స్. ఒకసారి చూడండి. ఇప్పుడు M1 గ్రేటర్ దాన్ M2 కాబట్టి ఫ్రీ బాడీ డయాగ్రామ్ కనుక M1 కి డ్రా చేస్తే, ఇది M1 అనుకున్నట్లయితే M1G డౌన్వర్డ్ డైరెక్షన్, టెన్షన్ అప్వర్డ్ డైరెక్షన్. సో యాక్సిలరేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఏ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఉంటే దాన్ని గ్రేటర్ గా తీసుకుందాం. M1G మైనస్ T ఈజ్ ఈక్వల్ టు MA, రిజల్టెంట్ యాక్సిలరేషన్ కి ఈక్వల్ M1A. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అలాగే ఈ ఫస్ట్ బాడీకి అండ్ సెకండ్ బాడీ కనుక తీసుకున్నట్లయితే ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే M2G డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది, టెన్షన్ తన్యత అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది. యాక్సిలరేషన్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి M2 కి అప్పుడు T మైనస్ M2G అని రాస్తాం, ఇజ్ ఈక్వల్ టు M2A. సో ఈ రెండు ఈక్వేషన్స్ కనుక మనం యాడ్ చేస్తే TT గెట్స్ క్యాన్సిల్, M1G మైనస్ M2G ఇజ్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 ఇంటూ A. ఇక్కడ G కామన్ తీసినట్లయితే M1 మైనస్ M2 ఇంటూ G ఇజ్ ఈక్వల్ టు M1 plus M2 into A. Therefore, the acceleration of the system A is equal to M1 minus M2 by M1 plus M2 into G. సో ఇది డైరెక్ట్ గా మీరు బై హార్డ్ అయినా చేయొచ్చు, లేకపోతే దీన్ని తీసుకోవచ్చు. మనకి ఎంసెట్ లో డెరివేషన్స్ ఏమి అడగడు కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ రిమెంబర్ ద ఫార్ములా M1 minus M2 by M1 plus M2 into G. సో ఈ M1 మైనస్ M2 by M1 plus M2 into G ని మనం ఈక్వేషన్ 1 లో కానీ ఈక్వేషన్ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేసాం. సో అప్పుడు ఏమైతుందంటే M1G మైనస్ T ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా M1 ఇంటూ M1 మైనస్ M2 by M1 plus M2 into G గా ఉంటుంది. సో ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు దీన్ని తీసుకొస్తే దీన్ని పక్క తీసుకొచ్చామనుకోండి M1G మైనస్ M1G ఇంటూ M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2. ఇదంతా మ్యాథమెటికల్ పార్ట్ అండి. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రాయటం వరకు మాత్రమే ఫిజిక్స్ పార్ట్, ఈ మిగతాదంతా కూడా ఇక్కడ మ్యాథమెటికల్ పార్ట్ దీనికి సంబంధించినటువంటి. సో ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు M1G, నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను నేను. M1G మైనస్ M1G ఇంటూ M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2 రాసాం మనం. సో కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు M1 కనుక M1G కామన్ తీస్తే 1 మైనస్ ఆఫ్ M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2. సో దీని నుంచి మనం M1G ఇంటూ M1 ప్లస్ M2 మైనస్ M1 ప్లస్ M2 బై M1 ప్లస్ M2 కనుక రాసినట్లయితే, సో దీంట్లో M1 క్యాన్సిల్ అవుతుంది, M2 ప్లస్ M2 2M2 కాబట్టి 2M1 M2G బై M1 ప్లస్ M2. సో ఇది టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే రిజల్టెంట్ ఫోర్సెస్ ని క్యాలిక్యులేట్ చేయటం అనేటటువంటిది ఇంపార్టెంట్. సో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లయితే మనం M1 M2 అనేటటువంటిది రెండు ద్రవ్యరాశులు. సో వాటిని ఇలా ఒక ఇన్ఎక్స్టెన్సిబుల్
స్ప్రింగ్ తో మనం ఫ్రిక్షన్లెస్ పుల్లీ మీద సస్పెండ్ చేసినట్లయితే, సో దే ఆర్ పాసింగ్ ఓవర్ ఏ ఫ్రిక్షన్లెస్ పుల్లీ అనుకుంటున్నాం. హియర్ m1 is greater than m2. So because of that, the acceleration is in left hand side downward direction. Right hand side body is moving upward direction because of the less weight, less mass. So here for the first body, if you draw the free body diagram, then that will be appears like this. m1g is downward direction and tension is in upward direction. So here the acceleration is in downward direction. Because of that, we write the equation as m1g minus t is equal to m1a. So in case of the second body, the weight is in downward direction, tension is in upward direction, but the acceleration is in upward direction. Because of that, t minus m2g is equal to m2a. So from these two, if you add these two equations 1 and 2, the t will get cancelled. m1g minus m2g is equal to m1 plus m2 into a, because a is common in the two equations. So here also, if you take g as common, m1 minus m2 is equal to m1 plus m2 into a. Therefore, a is equal to m1 minus m2 by m1 plus m2 into g. This is the acceleration of the system. And if you substitute the value of a either in equation 1 or equation 2, then you will get the tension in the string. And I am taking equation 1 and substituting in that. So finally, after mathematical derivation part, we will get the tension in the string as 2m1 m2g by m1 plus m2. So ila మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థ్రస్ట్ ఆన్ ది పుల్లీ కనుక తీసుకున్నట్లయితే, పుల్లీ మీద మనకి ఎంత బలము పనిచేస్తుంది అనేది కనుక తీసుకున్నట్లయితే దాన్ని 2t తో రిప్రజెంట్ చేస్తాం. థ్రస్ట్ ఆన్ ది పుల్లీ కనుక తీసుకున్నట్లయితే, దాని మీద పనిచేసే బలం కనుక తీసుకున్నట్లయితే 2t తో రిప్రజెంట్ చేస్తాం. 2t కాబట్టి ఆల్రెడీ మనం టీని ఫైండ్ అవుట్ చేశాం కాబట్టి, థ్రస్ట్ ఆన్ ది పుల్లీ కనుక తీసుకుంటే, పుల్లీ మీద పనిచేసేటటువంటి అది 2tకి ఈక్వల్ అవుతుందండి. 2t అంటే ఆల్రెడీ t ఉంది కాబట్టి, సో 4m1 m2g by m1 plus m2కి ఈక్వల్ అవుతుంది. దాన్ని మనం థ్రస్ట్ ఆన్ ది పుల్లీగా తీసుకుంటాం. సో కప్పీపై పనిచేసే బలము 2t is equal to 4m1 m2 by m1 plus m2 into g. అయితే ఈ సిస్టమ్ మొత్తాన్ని కనుక తీసుకెళ్లి మళ్ళా ఒక లిఫ్ట్ లో పెట్టామనుకోండి, సో అది ఏ త్వరణంతో పైకి వెళ్తే, ఏ త్వరణంతో కిందకి వెళ్తే, అప్పుడు దాని యొక్క టెన్షన్ లో చేంజెస్ అనేవి వస్తాయి. ఎందుకంటే జీ వాల్యూ చేంజ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఈ పుల్లీ అనేటటువంటిది ఒక జీ త్వరణంతో కనుక పైకి కానీ కిందకి కానీ చెల్లించినట్లయితే, లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ ఈ లిఫ్ట్ కేసు చేస్తున్నాం. కేసు 1 లో పైకి వెళ్తే లిఫ్ట్ n ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ జీ ప్లస్ ఏ రాశాం. ఇక్కడ n అంటే టెన్షన్ అండి, మాస్ ఇంటూ జీ ప్లస్ ఏ రాశాం కాబట్టి, ఇక్కడ కూడా మనం ఎలా రాయొచ్చు అంటే, ఈ కప్పి అనేటటువంటిది ఏ త్వరణంతో గనక పైకి కానీ కిందకి కానీ వెళ్తే అప్పుడు దాని యాక్సలరేషన్ టెన్షన్స్ ఇలా ఉంటాయండి. కప్పి అంటే పుల్లీ అండి, పై దిశ అంటే అప్వర్డ్ డైరెక్షన్, కింది దిశ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ అండి. ఏ నెట్ ఫలిత త్వరణము m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ జీ ప్లస్ ఏ రాస్తాం. లాస్ట్ లో జీ వరకు మాత్రమే రాశాం. ఇక్కడ a is equal to m1 minus m2 by m1 plus m2 into g. But here the pulley is moving upward direction కాబట్టి g plus a, t net g plus a. అలాగే డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే g minus a రాస్తాం. సో ఇది టోటల్ పుల్లీ అనేటటువంటిది అప్వర్డ్ డైరెక్షన్ కానీ డౌన్వర్డ్ డైరెక్షన్ కానీ మూవ్ అవుతుంది. ఇవి అట్వర్డ్స్ మిషన్ లో తీసుకొని దాని నుంచి మనం ఇలా తీసుకొస్తాం. సో అలాగే ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ 2 బాడీస్ విత్ ఏ స్ట్రింగ్, దాన్ని మనం కనెక్టింగ్ బాడీస్ లో తీసుకుంటాం. If any 2 objects are connected with a string, then what is the net force acting on the body and also the acceleration of the system we can find by using these equations of motion only. So this is related to connecting bodies but pulleys case. And if the 2 objects are placed on the any surface, ఇలా ఒక తలం మీద, నునుపైన తలం మీద ఇలా ఉన్నాయని, సో దీనికి కూడా స్వేచ్ఛా వస్తువు పటాన్ని కనుక మనం డ్రా చేసినట్లయితే, ఫస్ట్ బాడీ m1, జాగ్రత్త చూడండి, m1 మీద f లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పనిచేస్తుంది, t రైట్ హ్యాండ్ సైడ్ పనిచేస్తుంది. సో దీని యాక్సలరేషన్ లెఫ్ట్ హ్యాండ్ ఉందను, త్వరణము ఏ వైపుకే ఉందను, f2t త్వరణం ఇటుంది కాబట్టి f మైనస్ t ఈజ్ ఈక్వల్ టు m1a
దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ది ఫస్ట్ బాడీ. సెకండ్ బాడీకి రాసామనుకోండి, సెకండ్ బాడీకి ఓన్లీ టీ ఒకటే ఉందండి. దీని మీద రైట్ హ్యాండ్ సైడ్ ఇంకా వేరేది ఏమీ లేదు. ఇటు టీ ఉంది కాబట్టి ఇది m1 మాస్ ఉన్నది, ఇది m2 మాస్ ఉంది కాబట్టి T is equal to m2a. త్వరణము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. యాక్సిలరేషన్ is toward the left hand. If you add these two, 1 plus 2, then what will we get? T will get cancelled. F is equal to m1 plus m2 into a. So therefore, a is equal to f by m1 plus m2. So this is the acceleration of the system. సో అలాగే టెన్షన్ కావాలనుకోండి, T is equal to m2 into a. ఈ a వాల్యూని 2 లో సబ్స్టిట్యూట్ చేశారండి. m2 into a కాబట్టి m2f by m1 plus m. సో ఇలా మనం టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ యాక్సిలరేషన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీస్ ఆర్ కనెక్టింగ్ బాడీస్ ఆన్ ది టేబుల్. ఒక టేబుల్ మీద మనం తీసుకుంటాం. సో కాబట్టి నేను 2 ఆబ్జెక్ట్స్ సంబంధించినవి చేశాను. మీరు 3 ఆబ్జెక్ట్స్ సంబంధించినటువంటి వాటిని ఒకసారి ట్రై చేయండి. దానికి డయాగ్రాము అలాగే ఆన్సర్ కూడా ప్లేస్ చేస్తున్నాను స్క్రీన్ మీద. స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ప్రొసీజర్ అప్లై చేసి ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్ ఉన్నా సరే 2 ఆబ్జెక్ట్స్ బదులు m1 m2 మాసెస్ మాత్రమే తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు 3 మాసెస్ తీసుకొని కూడా దీన్ని చేయొచ్చు. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అవసరమైన వాళ్ళు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను నేను. చూడండి, ఇది 3 ఆబ్జెక్ట్స్ కనుక మనం ప్లేస్ చేసినట్లయితే m1 m2 m3 మాసెస్ ఉన్నాయి. దీంట్లో టోటల్ యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ అలాగే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T1 T2 కూడా మీకు ఇక్కడ ప్లేస్ చేశాను. సో దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందో ట్రై చేయండి. అంటే m1 కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలా, m2 కి డ్రా చేయాలి, m3 కి డ్రా చేయాలి. 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు వస్తుంది. అయితే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈజీగా యాక్సిలరేషన్ ఎప్పుడు కూడా అప్లైడ్ ఫోర్స్ బై టోటల్ మాస్ వేస్తాం. m1 ప్లస్ m2 ప్లస్ m3 దాన్ని చేయొచ్చు. కాబట్టి డైరెక్ట్ గా ఫార్ములాలో తీసుకోవచ్చు. మనం T1 తీసుకుంటున్నాం కాబట్టి ఆ వాల్యూని పైన సబ్స్టిట్యూట్ చేసేసినట్లయితే దీంట్లో m1 ప్లస్ m2 f బై m1 ప్లస్ m2 ప్లస్. దేనికైతే మనము రైట్ హ్యాండ్ సైడ్ ఎటువంటి ఫోర్స్ లేదో అది కనుక తీసుకున్నట్లయితే సో m3 ఇంటూ f బై m1 ప్లస్ m2 ప్లస్ m3 వచ్చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆ ఫార్ములాస్ ని ఈజీగా మనం రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది 3 ఆబ్జెక్ట్స్ కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది, 2 ఆబ్జెక్ట్స్ కనెక్ట్ అయితే సో డెరివేషన్ ఇలా చేసాం. అలాగే అట్వుడ్స్ మిషన్ దీంట్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి చాలా అప్లికేషన్స్ ఈ కనెక్టింగ్ బాడీస్ అండ్ కాంటాక్ట్ బాడీస్ లో ఉంటుంది. ఇది కనెక్టింగ్ బాడీస్ లో ఒక సర్ఫేస్ మీద ఉన్నాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మోడల్ కూడా ఒకటి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఒకటేమో టేబుల్ మీద ఉంది, ఇంకోటేమో ఫ్రీగా అది సస్పెండ్ చేయబడింది అనుకోండి. సో వీటికి కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసి యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ని అలాగే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. తన్యతని త్వరణాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ m1 రాసామనుకోండి. ఇది m1, ఇటు సైడ్ టెన్షన్ ఉంది. సో యాక్సిలరేషన్ కూడా ఈ డైరెక్షన్ లోనే ఉంది. ఇదేంటిది ఫస్ట్ బాడీ కనుక తీసుకుంటే T is equal to m1a. ఇది ఈక్వేషన్ 1. సో సెకండ్ బాడీ కనుక తీసుకుంటే దీని వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది m2g. T అప్పుడు యాక్సిలరేషన్ డౌన్వర్డ్ లో ఉంది కాబట్టి దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాస్తే m2g డౌన్వర్డ్స్, T అప్వర్డ్స్, a డౌన్వర్డ్స్ కాబట్టి m2g మైనస్ T is equal to m2a. ఈక్వేషన్ 2 1 plus 2 చేశారనుకోండి, T gets cancel. m2g is equal to m1 plus m2 into a. Therefore, the acceleration of the system A is equal to m2g by m1 plus m2. ఇది A. అలాగే ఏ వాల్యూ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో రాసామనుకోండి, T is equal to m1 m2g by m1 plus m2. ఓకే. సో ఇలా మనము ఒక టేబుల్ మీద ఒక ఆబ్జెక్ట్, రెండో ఆబ్జెక్ట్ కనుక కింద ఉంటే అలా చేయొచ్చు. సో ఇలాంటిదే మనకి ఇంకొక అప్లికేషన్ మీకు షేర్ చేస్తాను. దీన్ని ఓన్ గా ట్రై చేయండి. ఇది ఇంకో అప్లికేషన్. దీంట్లోనే టేబుల్ మీద 2 ఆబ్జెక్ట్స్ కనుక ఉంటే
అది ఎలా ఉంటుందో ఒకసారి డయాగ్రామ్ ని పేస్ట్ చేస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. సో హియర్ 2 masses are suspended, M1, M2, and another mass M3 is on the M2 is on the table. So this is M1, M2 on the table, M3. So for M3, the acceleration is in upward direction. So here this is 2 and this is 3 and this is 1. So for this one acceleration downward direction, for this acceleration upward direction. Here tension T2 and here tension T1. So here T1 and this is T2. So in this case also we have to draw the free body diagram for each and every one, and from that we can find out the tensions in the string and also the acceleration of the system. So by using these formulas we can find out the tension in the string and acceleration of the system. సో ఇవి ఎట్లాగో మళ్ళీ నేనే రాయాలి కాబట్టి టైం వేస్ట్ కాకుండా మీకు పేస్ట్ చేసినానండి, కొంచెం నీట్గా కూడా ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈజ్ 3 masses, 1 is on the table, 2 are suspending by means of a pulley. ఒక పుల్లీని బేస్ చేసుకొని ఇవి సస్పెండ్ చేసినట్లయితే, సో ఇక్కడ M1, M3 ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ మాస్ వేసామండి. ఒకటి అప్వర్డ్ డైరెక్షన్, ఇంకోటి డౌన్వర్డ్ డైరెక్షన్. యాక్సలరేషన్ M1 డౌన్వర్డ్ ఉంది కాబట్టి M1 గ్రేటర్ దాన్ M3 అని ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి M1 - M3G by M1 + M2 + M3 అవుతుంది. సో T1, T2 ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసి ఈ 3 ఈక్వేషన్స్ ని కనుక సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళా ఈ ఫార్ములాస్ వస్తాయి. సో ఇది మనకి పుల్లీస్ అండ్ ఇక్కడ మనం 2 బాడీస్ ని స్ట్రింగ్ తో కనెక్ట్ చేసాం, అలాగే ఒక టేబుల్ మీద సస్పెండ్ చేసాం. సో నెక్స్ట్ కాంటాక్ట్ బాడీస్కి వెళ్దాం. అంటే ఒకదాంతో ఒకటి స్పర్శలో ఉన్నాయనుకోండి, 2 ఆబ్జెక్ట్స్ అనేటటువంటివి ఒకదాంతో ఒకటి స్పర్శలో ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి కాంటాక్ట్ ఫోర్సెస్ ని అలాగే యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. 2 దిమ్మెలు కనుక తీసుకున్నట్లయితే 2 blocks ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, ఒకదాంతో ఒకటి ఇలా స్పర్శలో ఉన్నాయని. All of you once check here, we have to draw the free body diagrams for each and every object. So for example, go to this one, we already discussed this. Go to the first object M1. దీని మీద మనకి ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల యాక్సలరేషన్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో ద యాక్సలరేషన్ ఆఫ్ M1 is toward the right hand side direction, tension is also toward the right hand side. So resultant is equal to tension only, T is equal to M1A ఈ బాడీకి. రెండవ దానికి వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్, టెన్షన్ అప్వర్డ్ డైరెక్షన్, బట్ యాక్సలరేషన్ ఇస్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. త్వరణము కిందకుంది, వెయిట్ కిందకుంది, భారం కూడా కిందకే ఉంది, తన్యత మాత్రం పైకి ఉంది. త్వరణము ఏ దిశలో ఉంటే దాన్ని గ్రేటర్ గా తీసుకొని దానికి ఆపోజిట్ దాన్ని లెస్సర్ గా తీసుకొని ఈక్వేషన్ రాస్తాం ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో కాబట్టి M2G - T is equal M2A, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా M2 అంటాం. సో కాబట్టి T తన్యత, ఇక్కడ టెన్షన్ అంటున్నాం. M2G - T is M2A. So if you are solving these 2 equations or adding these 2, TT gets cancelled. M2G is M1 + M2 into A. A is equal to M2G by M1 +. దీని ఈక్వేషన్ 1 లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే A ప్లేస్ లో M2G by M1 + M2 రాస్తాం. ఇక్కడ రాసినట్లయితే T is equal to M1 M2G by M1 + M2 అవుతుంది. ఓకే, సో ఇవి మనకి కనెక్టింగ్ బాడీస్ కి సంబంధించినటువంటి కొన్ని అప్లికేషన్. ఇప్పుడు ఇవి కాంటాక్ట్ బాడీస్ అంటాం. వీటి మధ్య స్పర్శ బలాలు ఉంటాయి, కాంటాక్ట్ ఫోర్సెస్ అనేటటువంటివి వీటిలో ఉండటం జరుగుతుంది. ఈ కాంటాక్ట్ ఫోర్స్ ని అలాగే యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్పర్శ బలాలు అంటాం, కాంటాక్ట్ ఫోర్సెస్. సో ఈ స్పర్శ బలాలు ఎలా ఉంటాయో చూద్దాం. వీటికి కూడా మళ్ళా స్వేచ్ఛా వస్తువు పటాన్ని డ్రా చేయాలి. M1 గనక తీసుకున్నాం, M1 గనక తీసుకుంటే ఈ రెండింటి మధ్యలో మనకి కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది. M1 వల్ల లెఫ్ట్ సైడ్ కి, M2 వల్ల రైట్ సైడ్ కి ఈక్వల్ ఉంటుంది, సేమ్ F. సో M1 మీద రైట్ హ్యాండ్ సైడ్ ఏమో F పనిచేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో కాంటాక్ట్ ఫోర్స్ స్మాల్ f పని, లేదా F1 అని అనుకోండి, మీకు ఎట్లయినా పర్లేదు. సో రిజల్టెంట్ ఫోర్స్ యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉందని, కుడి చేతి వైపుకి ఫలిత త్వరణము ఉంది అనుకుంటే రిజల్టెంట్ ఫోర్స్ ఫలిత బలం ఉందని.
ఏ వైపు ఉంటే అది గ్రేటర్ అనుకున్నాం కాబట్టి ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు M1A. ఈ ఈక్వేషన్ ఉందండి. అలాగే సెకండ్ బాడీకి కనుక తీసుకున్నట్లయితే రైట్ హ్యాండ్ సైడ్ కి స్మాల్ ఎఫ్ ఉంది, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమీ లేదు. దీని మీద రైట్ హ్యాండ్ సైడ్ కి ఎఫ్ ఉంది, త్వరణము కూడా రైట్ హ్యాండ్ ఉంది కాబట్టి స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దీని మాస్ M2 కాబట్టి M2A ఈక్వేషన్ 2. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎఫ్ గెట్స్ క్యాన్సిల్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు M1 plus M2 into A. So by adding 1 plus 2. So therefore the acceleration of the system A is equal to F by M1 plus M2. A is equal to F by M1 plus M2. So this equation 2 lo substitute chesam. Small f contact force is equal to M2F by M1 plus M2. సో ఇలా కాంటాక్ట్ ఫోర్స్ ని యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ని ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి వినండి. సో ఇలా ఉన్న వస్తువుకి మనం ఈక్వేషన్ ని డ్రా చేస్తున్నాం. దట్ ఈస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈక్వేషన్. M1 కనుక తీసుకుంటే ఎఫ్ రైట్ హ్యాండ్ సైడ్, స్మాల్ ఎఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. యాక్సిలరేషన్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ A. అలాగే M2 ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, M2 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ F is equal to M2 into A. This is equation 2. So దీంట్లో కాంటాక్ట్ ఫోర్స్ లో మనం యాక్సలరేషన్ ని F by M1 plus M2 గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే 1 plus 2 చేసినట్లయితే స్మాల్ ఎఫ్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ 1 plus 2 చేసాం కాబట్టి స్మాల్ ఎఫ్ గెట్స్ క్యాన్సిల్. సో దేర్ ఫోర్ క్యాపిటల్ F is equal M1 plus M2 into A. A is equal to F by M1 plus M2. దీన్ని తీసుకెళ్లి ఈక్వేషన్ 2 లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే F is equal to M2F by M1 plus M2. సో ఇలా కాంటాక్ట్ ఫోర్స్ ని అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇది 2 ఆబ్జెక్ట్స్ కాబట్టి 3 ఆబ్జెక్ట్స్ కి మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి మీరు ఆ స్పర్శ బలాలని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అవి ఈ విధంగా ఉంటాయి. మీకు ఆన్సర్ కూడా నేను పేస్ట్ చేస్తాను. సో ఇది ట్రై చేయండి. అవి ఎలా వచ్చినాయో ఈక్వేషన్స్ చేయండి. స్పర్శ బలాలు అంటే కాంటాక్ట్ ఫోర్సెస్ అండి. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కూడా పెడతాను. సార్ ఎక్స్క్యూజ్ మీ, ప్రవళిక గద్వాల్ ఎవరమ్మా? ఈ పాటికి 10 times హ్యాండ్ రైజ్ చేసావు, క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది నీ వల్ల. ప్రవళిక గద్వాల్ ఒకసారి చూసుకోమ్మా, పదే పదే హ్యాండ్ లోయర్ చేయాల్సి వస్తుంది. సార్ ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. అవసరమైతేనే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. ఏదైనా ఊరికే హ్యాండ్ రైజ్ చేయకండి. మనకి స్క్రీన్ మీదకి అది డిస్ప్లే అయిపోతుంది హ్యాండ్ రైజ్ చేస్తే. చూడండి, ఇవి కాంటాక్ట్ ఫోర్సెస్. 3 ఆబ్జెక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే మనం ఇందాక అనుకున్నట్లు యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ కనుక తీసుకుంటే F by M1 plus M2 plus M3 అవుతుంది. కాంటాక్ట్ ఫోర్స్ బిట్వీన్ M1 plus M2 దాన్ని F1 అనుకోవచ్చు మీరు. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసి మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది F1 ఇక్కడ పెట్టుకొని ఇలా F1 తీసుకుంటాం. ఇక్కడ ఇది F2, ఇది F2 గా తీసుకోవచ్చు. కాంటాక్ట్ ఫోర్స్ బిట్వీన్ M1 M2 M2 M3. F2 కనుక తీసుకున్నట్లయితే ఇది F1 అవుతుంది, F2 అవుతుంది. ఇది F1, ఇది F2. సో వాటికి ఈక్వేషన్స్ మళ్ళీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి కనుక్కోవచ్చు, లేదా ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇది కాంటాక్ట్ బాడీస్. ఇవి పుల్లీస్ విత్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆన్ ది సర్ఫేస్ చేసాం. ఇవి కాంటాక్ట్ బాడీస్. సో ఇలా మనం దీంట్లో ఆబ్జెక్ట్స్ ని మనం దాని నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే దీంట్లో మనకి ఇంకొకటి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే రాకెట్ సంబంధించినటువంటిది, రాకెట్ ప్రొపల్షన్ సంబంధించినటువంటిది మనకి దీంట్లో. అంటే ఒక రాకెట్ కనుక తీసుకున్నట్లయితే మామూలుగా ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అనేటటువంటి దాన్ని మనం డిస్కస్ చేసుకొని తర్వాత ఈ రాకెట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అనేటటువంటిది ఒకటి. వాట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం? ఏం చెప్తుందంటే ఒక వస్తువు మీద బాహ్య బలం అనేటటువంటిది పని చేయకపోతే, అంటే 0 అయితే దాని మొత్తం యొక్క ద్రవ్యవేగం అనేటటువంటి స్థిరంగా ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ, దెన్ ద టోటల్ మొమెంటం ఆఫ్ ది సిస్టమ్ ఈస్ కాన్స్టెంట్. సో ఇది న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ని మనం
ఇది ఓవర్కమ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనకు ఒక బుల్లెట్ ని ఫైర్ చేసినప్పుడు తుపాకీ ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది, బుల్లెట్ రివర్స్ డైరెక్షన్ వస్తుంది. సరే, బుల్లెట్ ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తే గన్ బ్యాక్వర్డ్ జరికిస్తుంది అనే రీకాయిల్ అంటాం. సో దాని నుంచి మనం ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటానికి దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. ఒక వస్తువుపై బాహ్య బలం అనేటటువంటిది పని చేయకపోతే, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేటటువంటిది 0 అయితే, then the total angular linear momentum of the body remains constant. దాన్నే మనం ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటాం. సో ఈ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని బేస్ చేసుకొని ద రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ది గన్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అంటే బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు 2 pieces అనేటటువంటివి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవటం కూడా ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Okay, so when the resultant external force acting on a system is 0, the total momentum of the system remains constant. This is known as the law of conservation of linear momentum. So మనం బుల్లెట్ గన్ సిస్టమ్ ని తీసుకొని దీన్ని అలాగే బాంబ్ అనేది 2 pieces గా ఎక్స్ప్లోడ్ అయినప్పుడు మనకి అవి ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి, మాస్ ఆఫ్ ది గన్ కానీ మాస్ ఆఫ్ ది బుల్లెట్ కానీ అలాగే రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ది గన్ కానీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఆఫ్ ది బుల్లెట్ ద్రవ్యరాశి MB, అలాగే మాస్ ఆఫ్ ది గన్ MG గా తీసుకున్నాం. అలాగే వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ VB గా, వెలాసిటీ ఆఫ్ ది గన్ VG గా కనుక. సో ఇనీషియల్ గా బుల్లెట్ గన్ రెండు మూవ్ కాబట్టి ఇనీషియల్ మొమెంటం 0. కాబట్టి మాస్ ఆఫ్ ది బుల్లెట్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ప్లస్ mass of the gun, velocity of the gun కనుక తీసుకున్నట్లయితే sum of the total momentum, there is no external torque force act on the body, total momentum is constant. సో కాబట్టి దీంట్లో నుంచి MBVB is equal to minus MGVG. సో మైనస్ ఎందుకు వస్తుందంటే గన్ బ్యాక్వర్డ్ జరిపిస్తుంది. దీంట్లో మనకి ఏ ఫిజికల్ క్వాంటిటీ కావాలి అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో బుల్లెట్ మాస్ కావాలన్నా, గన్ మాస్ కావాలన్నా, వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ కావాలన్నా, వెలాసిటీ ఆఫ్ ది గన్ కావాలన్నా మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి వన్ మోర్ అప్లికేషన్ ఏంటంటే రాకెట్ ప్రొపల్షన్ అంటాం. ఇందులో కూడా ప్రొపల్షన్ ఉంది మనకి జనరల్ గా. ఈ రాకెట్ ప్రొపల్షన్ అనేటటువంటిది న్యూటన్ 3వ గమన నియమము అలాగే రేఖీయ ద్రవ్య నిత్యత్వ నియమాల మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. అంటే మనందరికీ తెలుసు రాకెట్ అనేటటువంటిది తీసుకున్నట్లయితే దీంట్లో ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేటటువంటివి కిందకి రావటం వల్ల రాకెట్ పై బలము ప్రయోగింపబడేది అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇది బోత్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం మీద అలాగే న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ మీద బేస్ అయ్యి పనిచేస్తుంది. సో దీన్ని రాకెట్ ప్రొపల్షన్ అంటాం మనం. సో అవి ఏ విధంగా మూవ్ అవుతుందో అనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది కూడా దీంట్లో ఒక అప్లికేషన్. అయితే దీంట్లో మనకి రాకెట్ అనేటటువంటిది U0 అనేటటువంటి ఇనీషియల్ వెలాసిటీ, U0 అనే తొలి వేగంతో వెళ్తుంది. దాని యొక్క తొలి ద్రవ్యరాశిని M0 అనుకుంటాం, ఇనీషియల్ మాస్ ని M0 అనుకుంటాం, ఇనీషియల్ వెలాసిటీని U0 అనుకుంటాం. తొలి వేగము, తొలి ద్రవ్యరాశి M0, U0 అనేటటువంటిది ఇనీషియల్ వెలాసిటీ అండ్ ఇనీషియల్ మాస్. ఇప్పుడు ఏమైతుందంటే దీంట్లో గ్యాసెస్ అనేటటువంటివి ఎజెక్ట్ అవుతాయి, అంటే బయటకి విడుదల అవటం జరుగుతుంది. కాబట్టి సో అవి రాకెట్ అనేటటువంటిది ముందుకి మూవ్ అవటం జరుగుతుంది. సో కాబట్టి మనకి రేట్ ఆఫ్ మాస్ ఎజెక్టెడ్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని dm/dt అని, ద్రవ్యరాశి ఎజెక్ట్ అయ్యే రేటు, విడుదలయ్యే రేటు కనుక తీసుకున్నట్లయితే dm/dt తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో కాబట్టి ఇనీషియల్ మాస్ M0, మనకు రేట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎజెక్టెడ్ గ్యాస్ ని సమ్ స్మాల్ r తో రిప్రజెంట్ చేసాము. స్మాల్ r is equal to రేట్ ఆఫ్ మాస్ ఆఫ్ గ్యాస్ ఎజెక్టెడ్. సో బయటికి గ్యాస్ అనేటటువంటిది విడుదలయ్యేటటువంటి రేటుగా గనక తీసుకుంటే దాన్ని వాయు ఉద్గారమయ్యే లేదా ద్రవ్యరాశి మార్పు రేటు అంటాం. వాయు ద్రవ్యరాశి మార్పు రేటుని dm/dt అనుకుంటే, సో ద మాస్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం కనుక తీసుకుంటే, ద మాస్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, ఏదైనా కాలంలో ఉండేటటువంటి మాస్ కనుక తీసుకుంటే
తొలి ద్రవ్యరాశిలో నుంచి మనకి ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. R ఇంటూ టీతో మల్టిప్లై చేసినట్టు. R అంటే dm/t. సో ఇది మాస్ ఆఫ్ ది సిస్టమ్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదైనా కాలంలో ద్రవ్యరాశిగా మనం చెప్తాం. అలాగే రాకెట్ గురుత్వ త్వరణం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు U ఇంటూ dm/dt చేస్తాం. U అనేటటువంటిది ఏ సందర్భంలో అయినటువంటి వేగం కాబట్టి రాకెట్ పై గురుత్వ త్వరణము యాక్సిలరేషన్ ఆఫ్ ది రాకెట్ కనుక తీసుకున్నట్లయితే U/m ఇంటూ dm/dt గా రాస్తుంటాం. సో ఇది రాకెట్ పై గురుత్వ త్వరణం కనుక తీసుకుంటే U/m ఇంటూ dm/dt. U అనేటటువంటి దాని యొక్క వేగం. మనం ఆల్రెడీ తీసుకున్నాం రాకెట్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ తొలి వేగం U0, అలాగే U అనేటటువంటి ఉద్గారం అయ్యేటటువంటి వాయు వేగం ఎజెక్టెడ్ గ్యాసెస్ వెలాసిటీ U అయితే, సో మనకి ఒక సర్టెన్ టైం తర్వాత దాని యొక్క వేగం కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక లాగరిథమిక్ ఫంక్షన్ నుంచి దీన్ని నోట్ చేస్తాం. V ఈజ్ ఈక్వల్ టు U0 ప్లస్ U log m0/m. m0 అనేటటువంటిది ఇనీషియల్ మాస్ అంటే తొలి ద్రవ్యరాశి, m అనేటటువంటిది ఏదైనా కాలంలో దాని యొక్క ద్రవ్యరాశి m0 - RTతో రాసి. సో ఇవి కొన్ని ఈక్వేషన్స్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి మనకి మెయిన్ గా రాకెట్ కి సంబంధించినటువంటి 1 or 2 ఫార్ములాస్. ఓకే, సో మనకి ఇంకా 20 minutes టైం ఉంది. కొన్ని న్యూమరికల్స్ చేద్దాం దీనికి సంబంధించినటువంటిది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటము, అలాగే మనం ఫస్ట్ నుంచి తీసుకున్నటువంటి న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ సంబంధించినటువంటి కొన్ని న్యూమరికల్స్ చేద్దాం. ఒక లాస్ట్ ఒక 5 or 10 minutes టైం ఇద్దాం డౌట్స్ ఏమైనా అడగటానికి. డౌట్స్ అడగటానికి టైం ఇస్తే అందరూ కూడా క్లాస్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు డౌట్ అడగకుండా. సో కాబట్టి మనకి టైం ఉన్నదే తక్కువ కాబట్టి 1 hour లో 1 టాపిక్ కంప్లీట్ చేసుకుంటున్నాం. మీరు జాగ్రత్తగా వినండి. మనకి మీరు ఈ 2 years చదివినటువంటి ఇంటర్మీడియట్ అంతా ఒక ఎత్తు, ఈ 45 days మీరు ఏదైతే చదువుతున్నారో ఎంసెట్ సంబంధించినటువంటిది ఇదే మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అందరూ వినండి. మీరు ఫస్ట్ క్లాస్ లో నేను క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పలేదు కానీ ఇంటర్మీడియట్ ఈ క్లాస్ లో ఇప్పుడున్నటువంటి 700, 900 అందరూ పాస్ అవుతారండి. మీ అందరికీ కూడా మంచి మార్కులతో more than 90% తో మీరు ఇంటర్మీడియట్ పాస్ అవుతారు. కానీ మీరు మీ ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ తీసుకెళ్లి జేఎన్టీ వాళ్ళకి చూపించి సీటీ ఇమ్మంటే ఎవరు, లేకపోతే ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళి ఉస్మానియాకి వెళ్ళి కానీ ఇంకొక యూనివర్సిటీకి వెళ్ళి క్యాంపస్కి వెళ్ళి మీరు మాకు 90% వచ్చింది మీ క్యాంపస్ లో మాకు సీట్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరండి. ఎందుకంటే ఈ మార్కులు అనేటటువంటిది అందరూ కూడా more than 90% చాలా కాలేజీల్లో ప్రతి స్టూడెంట్ కూడా తెచ్చుకుంటున్నారు. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎంసెట్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు, అడ్వాన్స్ ఎగ్జామ్స్ అన్ని. సో కాబట్టి మీరు ఎవరైతే ఈ 45 days జాగ్రత్తగా ఈ అన్ని టాపిక్స్ సంబంధించినటువంటివి నేర్చుకుంటారో more than 100 marks, 150 marks కనుక మీరు స్కోర్ చేయగలిగితే, more than 100 కనుక మీరు స్కోర్ చేయగలిగితే 80 + 80 160 మార్క్స్ వస్తున్నాయి. ఎగ్జామ్ 160 మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు. మినిమం ఒక 100 మార్క్స్ వచ్చినట్లయితే మీకు తర్వాత లైఫ్ అనేటటువంటిది చాలా బాగుంటది. మంచి కాలేజెస్ లో సీట్స్ వస్తాయి. అలా కాకుండా ఓన్లీ మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసాం మనం రిలాక్స్ అయిపోదాం అనుకున్నట్లయితే మళ్ళా తర్వాత మీరు 4 years రిలాక్స్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా మంచి కాలేజీలో చదివిన వాళ్ళు క్యాంపస్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ అటెండ్ అవుతే మనం మళ్ళా దానికి కొంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని కాలేజీల్లో మినిమం 1.5 lakh per semester తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ పేరెంట్స్ కి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఖర్చు లేకుండా మీకు మంచి కాలేజీలో సీట్స్ రావాలి అంటే మీకు మంచిగా అందరూ కలిసి పీజీసీఆర్టీస్, మేడమ్స్, అందరూ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తో అందరికీ కూడా మంచి సీట్స్ రావాలి పిల్లలందరికీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ క్లాస్ లో చూస్తే more than 800, 900 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చూస్తే 650 ఉన్నారు క్లాస్ లో. సో మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఫోకస్ చేయండి క్లాసెస్ మీద. డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు పర్సనల్ గా అడిగినా కూడా ఇబ్బంది లేదు. మీకు మంచి కాలేజీలో సీట్ రావడం అనేటటువంటిదే అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఏదో హడావుడిగా చెప్పుకొని పోవడం అనేటటువంటిది కాదు. ఇవన్నీ కూడా రీఫ్రెషింగ్ చేస్తాం, బ్రషింగ్ చేయడం మాత్రమే. మనం ఒక చాప్టర్ ని ఒక 1 hour లో కంప్లీట్ చేయలేము. మనకి మాక్సిమం పాసిబిలిటీ ఉండేటట్టు రాయడానికి టైం అవుతుందని చెప్పి కాపీ పేస్ట్ చేసేసి మీకు కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. సో కాబట్టి ఇఫ్ ఎనీ వన్ హ్యావింగ్ ద డౌట్ యూ కెన్ ఆస్క్ పర్సనల్లీ
the PGCRTs, or directly you can ask me. I can share the assignments or some numericals also. We have no need to hesitate us. So all of you should try to get the best score in the EAMCET examination. So the marks in the IP examination is not only useful. Okay. So thank you for listening me. We'll start the problems now. సార్ చూడండి, మనం కొన్ని న్యూమరికల్స్ చేద్దాం. వెయిట్ ఏ మినిట్, మనకి బోత్ ఇంగ్లీష్ తెలుగు క్వశ్చన్స్ షేర్ చేయాలి కాబట్టి నేను చూస్తున్నాను. 1 minute లో మీకు క్వశ్చన్స్ షేర్ చేస్తాను. Sharing the question. Note down that is in English medium. వెయిట్ ఇచ్చారండి, ఇది ట్రై చేయండి. అది తెలుగు మీడియం కూడా ప్లేస్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ట్రై చేయండి ఈ లోపు. పని ఇచ్చారు, ఇది ఒకసారి చూద్దాం. దృశ్య భారము కేజీ వెయిట్ లో తీసుకుందాం దీన్ని. ఒక వ్యక్తి భారము అంటే వెయిట్ ఇచ్చారండి 65 kgf అని. అతను గురుత్వ త్వరణకు సమానమైన త్వరణం గల, గురుత్వ త్వరణానికి సమాన త్వరణంతో లిఫ్ట్ లో పైకి పోయే లిఫ్ట్ లో ఉంటే అతని దృశ్య భారం గురుత్వ త్వరణానికి సమానమైన త్వరణంలో ఉన్నది. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఎనీ ఆఫ్ యూ ఒకసారి మనం లిఫ్ట్ కి సంబంధించినటువంటి ఫార్ములాస్ చూడాలి. చూడండి, ట్రై చేయండి ఆల్ ఆఫ్ యూ. 0 పెట్టారు ఆన్సర్ ఇద్దరు. సో న్యూటన్ లో తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది వెయిట్ ని న్యూటన్ లో తీసుకుంటున్నా నేను, కేజీఎఫ్ కాకుండా న్యూటన్ అని పెట్టుకున్నాను. ఒక వ్యక్తి యొక్క భారము ఎంజీ అనుకున్నాం దాన్ని. లిజన్ హియర్, ఎంజీ ఈజ్ ఈక్వల్ టు 65 న్యూటన్ ఇచ్చడం. అతను గురుత్వ త్వరణకు సమానమైన త్వరణంతో గల త్వరణంతో పైకి పోయే లిఫ్ట్ లో ఉంటే, సో యూనిఫామ్ యాక్సలరేషన్ ఏ, బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ. సో ఇస్ అపరెంట్ వెయిట్ ఇన్ ద లిఫ్ట్ విల్ బి, అపరెంట్ వెయిట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, పైకి అయితే ఏమనుకున్నాం అండి, ఎం ఇంటూ జీ ప్లస్ ఏ అని. ఇది పైకి వెళ్తే, డౌన్వర్డ్ అయితే జీ మైనస్. సో కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఇచ్చారండి, ఎంజీ ప్లస్ ఎంఈడిఏ కాబట్టి ఇది కూడా ఎంజీ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 mg అవుతుంది.
2 into mg ఎంత ఇచ్చారండి 65 కదా 2 into 65 120 plus 10 130 అంటే పైకి వెళ్తే దృశ్య భారం ఎప్పుడు కూడా పెరుగుతుందండి సో 130 is the answer అండి Shivasri wrote the correct answer. So that is one question related to the lift point of view. Next question. This is related to the impulse question. 130 అయిపోయిందండి నెక్స్ట్ దేనికి వెళ్ళిపోదాం ఒక వస్తువుపై జరిపే బలము F is equal to 10 plus 2t న్యూటన్ అది మొదటి 4 సెకండ్లో పొందే ప్రచోదనం సో ఇంపల్స్ ఇన్ ఫస్ట్ 4 సెకండ్స్ try to do this one all of you do it any of you got the answer write it down ఎయిటీన్ ఇబ్రహీంపట్నం నుంచి ఎవరో పెట్టారు 18 అని ట్వంటీ 56 ఎవరండి శివశ్రీ is correct 56 is the correct answer very good సార్ చూడండి దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ 4 సెకండ్స్ అంటే దీన్ని ఆల్రెడీ మనకు ఇంపల్స్ లో ఫార్ములాస్ ఇచ్చాను నేను I is equal to 0 to T1 to T2 FDT ఇచ్చాం ఇక్కడ 4 సెకండ్స్ కాబట్టి 0 to 4 FDT రాద్దాం సో 0 to 4 F అంటే 10 plus 2T DT రాద్దాం సో 0 to 4 10 dt plus 0 to 4 2T dt సో 10 dt కి 10T రాస్తాం 0 to 4 అప్లై చేయాలి ప్లస్ T కి T square by 2 ఇంటిగ్రేషన్ సో మళ్ళా 0 to 4 సో దీంట్లో 2 క్యాన్సిల్ అవుతుంది 10 into 4 40 plus 4 4 16 56 is the answer Newton second force into time this is the answer the next question
మనకి ఇచ్చిన ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఉందండి ఇది. ఒకసారి చూడండి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి దీంట్లో. సిక్స్టీన్ ఇంటిగ్రేట్ చేయాలమ్మా. ఇంటిగ్రేట్ చేస్తే టీ స్క్వేర్ అంటే 4 సబ్జెక్ట్ చేయాలి టీలో. టీ స్క్వేర్ 4 4 16 2 క్యాన్సిల్ అయితే 16 - 0 కాబట్టి 16 వేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీనికి తెలుగులో లేదండి క్వశ్చన్. చేయండి. ఇంగ్లీష్ లోనే ఉంది, తెలుగులో లేదు. A horizontal force F pushes a 4 kg block which pushes against 2 kg block. 4 kgల ద్రవ్యరాశి గల దిమ్మెను కొంత బలము నెట్టుచున్నది. The block have an acceleration 3 meter per second. దాని త్వరణము 3 meter per second. There is no friction between the blocks and the surface. వాటి మధ్య ఘర్షణ బలము లేనట్లయితే what is the net force B exerts on A? B exerts on A. కాంటాక్ట్ ఫోర్స్ కనుక్కోవాలండి. కాంటాక్ట్ ఫోర్స్ కనుక్కోవాలి. ఆన్సర్ చెప్పండి ఎవరన్నా. యూ హ్యావ్ టు ఫైండ్ ద కాంటాక్ట్ ఫోర్స్. స్పర్శ బలము కనుక్కోవాలి. ఆల్రెడీ ఫార్ములాస్ మనం డిరైవ్ చేసాం, వాటిలో చూడండి. సిక్స్ న్యూటన్. వెరీ గుడ్. శివశ్రీ ఆన్సర్ ఇచ్చింది. 6 న్యూటన్. ఒకసారి చూడండి మళ్ళా. దీంట్లో మనం ఆల్రెడీ ఇదే 2 బ్లాక్ సిస్టమ్ రాసాము. ఈ రెండింటి మధ్య కాంటాక్ట్ ఫోర్స్ కనుక్కోవాలి. దీంట్లో ఏమి ఇస్తున్నారంటే ఏ హారిజాంటల్ ఫోర్స్ F పుష్ చేస్తారు. F బలము 4 kgల ద్రవ్యరాశి గల దిమ్మెను నెట్టుచున్నది. The blocks have an acceleration of 3 meter per second square. ఈ దిమ్మెల యొక్క త్వరణము A is equal to 3 meter per second square. To right, కుడి చేతి వైపుకు ఉంది. There is no friction between the blocks. ఈ దిమ్మెల మధ్యలో ఎటువంటి ఘర్షణ లేదు. అలాగే సర్ఫేసెస్ ఆన్ విచ్ దే స్లైడ్, అవి ఏ తలము మీద జారుతున్నాయో వాటి మధ్య కూడా ఘర్షణ లేదు. అప్పుడు వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఎగ్జర్ట్స్ ఆన్ A by B? అంటే B దీని మీద కొంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, A B మీద ఎగ్జర్ట్ చేస్తుంది. వీటినే కాంటాక్ట్ ఫోర్స్ అన్నాం. బట్ కాంటాక్ట్ ఫోర్స్ అనుకుంటే ఆ ఫోర్స్ ఎగ్జర్ట్ బై B ఆన్ A అని ఇచ్చారు. F వాల్యూ కనుక్కోవాలి. సో దానికి ఫార్ములా ఏం డిరైవ్ చేసామండి. 2 బ్లాక్స్ ఉన్నప్పుడు F is equal to M2F by M1 plus M2 రాసి. M2F by capital F by M1 plus M2. సో మనకి F వాల్యూ ఎలా వస్తుందండి మరి. F is equal to A by M1 plus M2. F కనుక్కోవాలి. A ఎంతండి 3 meter per second. M1 plus M2 2 plus 4 6 అంటే ఇది 1/2 అవుతుంది. స్మాల్ f is equal to M2 is ఇది M1 ఇది M2 అనుకో. AB ఇది 4 ఇది 2 అయితే ఇది M1 ఇది M2 అనుకో. డోంట్ రైట్, ఫస్ట్ లిజన్. 2 into F is 1/2 by M1 plus M2. M1 plus M2 ఎంతండి. 2 క్యాన్సిల్ అయిపోతే
సార్ చూడండి ఫార్ములా మళ్ళా A is equal to F by M1 plus M2. యాక్సలరేషన్ ఆల్రెడీ మనకి ఇచ్చారు. A into M1 plus M2 అవుతుంది. స్మాల్ f is equal to ఎంత అండి? M2F కాదండి, M2A. సారీ, ఇక్కడ మిస్టేక్ చేసాము ఇందాక, అలాగే కాపీ చేసినట్టున్నారు, దీన్ని కరెక్షన్ చేసుకోవాలండి. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి M2A by M1 plus M2 ఎవరు చెప్పలేదు, మరి అలాగే ఉంచేసాం. M2A by M1 plus M2 చెప్తారు. M2A 2 into 3 by M1 plus M2. 2 plus 4 6. 12 by 6. చూడండి కరెక్ట్ వచ్చిందా లేదో. M2 2 into 6 by 2 plus 4 6. మరి 12 by 6 అంటే 2 వస్తుంది కదా. ఆన్సర్ రాంగా లేకపోతే మనం చేసింది రాంగా. సార్ చూడండి ఆన్సర్ ఎంత అని చెప్పాను, ఆన్సర్ ఎంత అని చెప్పానండి సార్. చూడండి 6 న్యూటన్ అనుకుంటా. ఒకసారి 6 ఇచ్చారు, ఎక్కడ మిస్టేక్ ఉందో చూద్దాం ఒకసారి. వెయిట్ ఏ మినిట్, ఫార్ములా తప్పు తీసుకుని ఉంటాం. M1 M2 రెండు ఉన్నాయి ఇక్కడ. ఈ M1 M2నే తీసుకున్నాం. M2F by M1 plus M2నే. ఐఎమ్ ఎరేజింగ్ దిస్ వన్, ఆల్ ఆఫ్ యూ వెయిట్ ఏ మినిట్. సార్ చూద్దాం M2F by M1 plus M2. దీంట్లో మనం స్మాల్ f కనుక్కోవాలి. స్మాల్ f is equal to ఫార్ములా M2A by M1 plus M2. 2 into 3 6 by 4 plus 2 6. 1 వస్తుందని ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఏదైనా ఇది ఉంటే. నాకు తెలుసమ్మా టైం అయిపోయిందని, ప్రాబ్లం లాస్ట్ లో ఉందని చెప్తున్నాం. సో ఒకసారి చూడండి అది, లేదా కరెక్షన్ ఏమి ఉంటే రేపు క్లాస్ లో చెప్తాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఒకసారి చెక్ చేయండి. ఇది ఆన్సర్ 6 12 by 6 అంటే 2 వస్తుంది. 6 ఉంది ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం. ఎవరన్నా ఆన్సర్ వస్తే నాకు షేర్ చేయండి, అది ఎందుకు మిస్టేక్ అయిందో తెలుస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. స్టూడెంట్స్ మీరు చాలా మంది అడుగుతారు సార్ కొన్ని క్వశ్చన్స్ రిపీట్ చేయమని. ఆల్రెడీ క్లాస్ లైవ్ స్ట్రీమ్ అయింది. మీకు KGBV లేదంటే మీకు యూట్యూబ్ లింక్ K7 ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ ఈ క్లాస్ మొత్తం రికార్డింగ్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ నుండి ప్లే చేసుకుని చూసుకోవచ్చు. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, Thank you so much, sir. ఓకే All ఓకే the మేడం, థ్యాంక్ యూ. Sir, tomorrow we don't have any EAMCET class. ఓకే ఓకే మేడం, Information, I think. ఓకే 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 మేడం, థ్యాంక్ So యూ all the మేడం, బాయ్. students as well. నాన్న రేపు మీకు ఏ క్లాస్ లేదు బెట, EAMCET క్లాస్. మళ్ళీ ఎల్లుండి యాజ్ యూజువల్ గా క్లాసెస్ రన్ అవుతాయి. ఓకేనా? జనగాం స్టూడెంట్ మీ PGCRT మేడం తో నేను మాట్లాడతాను. టైం ఓవర్ అని పెట్టారు. అంటే మీరు టైం ఓవర్ అని చెప్పే స్థితికి వచ్చారా బెట మీరు? ఓకే, ఇన్ని రోజులు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకసారి అందరూ ప్రాక్టీస్ చేయండి. రేపు ఎలాగో టైం దొరుకుతుంది కదా. ఓకే సార్, ప్లీజ్ ఎండ్ ద సెషన్. ఓకే మేడం, బాయ్.